బయాలజీ సబ్జెక్ట్‌లో సార్ నేను ఫెయిల్ అయిపోతాను అని భయపడే ప్రతి విద్యార్థి కూడా ఈ వీడియోని ఖచ్చితంగా మీరు చూడండి. మీకు 50 మార్కులకు గాను 25 మార్కులు పక్కాగా వస్తాయి. ఓకే. అసలు ఏం చదువుకోవాలి సార్ నేను పాస్ అవ్వడానికి అని మీరు నన్నడిగితే నేనిచ్చే సమాధానం ఒక్కసారి చూడండి జాగ్రత్తగా. ఓకే. ఫస్ట్ 8 మార్క్స్ చూసుకుంటే మనం సెక్స్ డిటర్మినేషన్ అనే క్వెషన్ ఒకటి, మోనో హైబ్రిడ్ అనే క్వెషన్ ఒకటి, డై హైబ్రిడ్ అనే క్వెషన్ ఒకటి. మూడే 3 క్వెషన్‌లున్నాయి. హెరిడిటీ అనే చాప్టర్ నుంచి ఈ 3 క్వెషన్‌లు చదువుకుంటే మనకి కన్ఫర్మ్‌గా ఒక క్వెషన్ అయితే పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో రాబోతుంది. ఓకే. బయాలజీలో రెండే 8 మార్క్ క్వెషన్‌లు రాయాలి. అందులో ఒక 8 మార్క్ క్వెషన్ అయిపోతుంది. రెండో 8 మార్క్ క్వెషన్ చెప్తా చూడండి జాగ్రత్తగా. CO2 ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్, క్లోరోఫిల్, సన్‌లైట్ వీటితో పాటుగా యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ స్టార్చ్. ఓకేనా? ఈ 4 యాక్టివిటీలు చాలా 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 ఇంపార్టెంట్. నా గెస్సింగ్ ప్రకారంగా వీటిలో నుంచి ఒకటి రావడానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ మూడింటిలో నుంచి పక్కాగా ఒకటొస్తుంది. అది పక్కన పెట్టేసేయండి. సో, కింద ఇచ్చిన 4 యాక్టివిటీలో నుంచి ఒకటి రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ 4గింట్లో రాకపోతే మిస్ అయితే గనక మనకి సేఫ్ జోన్ కోసం, బ్యాకప్ కోసం ఒక 3 ఎస్సే క్వెషన్‌లు ఇచ్చాను. అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఫోటోట్రోపిజం ఇన్ ప్లాంట్స్ అనే క్వెషన్ ఒకటి, బడ్డింగ్ ఇన్ ఈస్ట్ ఒకటి, రిప్రొడక్షన్ ఇన్ ఈస్ట్ ఒకటి, స్పోర్ ఫార్మేషన్ ఇన్ రైజోపస్ ఒకటి. ఓకేనా? సో, ఈ 3 క్వెషన్‌లు కూడా మీరు ప్రిపేర్ అవ్వగలిగితే ఖచ్చితంగా ఇక్కడ బ్లూ కలర్‌లో ఇచ్చిన ప్రతీదీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే గనక మీకు 16 మార్కులు వస్తాయండి. ఎన్ని మార్కులు వస్తాయి? 16 మార్కులు. ఓకేనా? ఎన్ఎస్ పాస్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు. 16 మార్కులు మనకి ఇక్కడే వచ్చేస్తున్నాయి. ఓకే. నెక్స్ట్ డయాగ్రామ్స్ ఉన్నాయి మనకి. డయాగ్రామ్స్. సో, ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫ్లవర్, ఫెర్టిలైజేషన్ ఇన్ ఫ్లవర్. ఈ 3 బాగా ప్రాక్టీస్ చేస్తే ఒకటి పక్కాగా రావడానికి ఛాన్స్ ఉంది. బ్యాకప్ కోసం అంటే వాటికి చాయిస్ కోసం ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఒకటి, నెఫ్రాన్ ఒకటి, న్యూరాన్ ఒకటి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఖచ్చితంగా వీటిలో నుంచే మనకు ఒక డయాగ్రామ్ అట్‌లీస్ట్ చాయిస్ దొరకకపోయినప్పటికీ ఒక డయాగ్రామ్ అయినా వస్తుంది కాబట్టి ఈ 6 డయాగ్రామ్‌లు బాగా నేర్చుకోండి. నెక్స్ట్ స్లోగన్స్ ఉన్నాయి. నేను చెప్పాను ఒక బయాలజీ ఫైనల్ టెస్ట్ వీడియోలో స్లోగన్స్ ఏం ప్రిపేర్ అవ్వాలో. స్లోగన్స్ నుంచి పక్కాగా ఒక మార్క్ వస్తది. ఎబ్రివేషన్ నుంచి ఒక మార్క్ పక్కాగా వస్తది. సిఎఫ్సి అనొచ్చు, ఎయిడ్స్ అని అడగొచ్చు, ఏటీపీ అని అడగొచ్చు, ఎన్ఏడిపి అని అడగొచ్చు. ఇలాగ మొత్తం ఎబ్రివేషన్ అని కూడా నేను చెప్పాను ఆ రోజు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఒక డయాగ్రామ్ ఇచ్చి మొన్న బ్రయోఫైలం ఇచ్చాడు. బడ్ గుర్తించమని చెప్పాడు. అలాగే డయాగ్రామ్స్ మొత్తం 1, 1, 1 ఇలా 3 మార్క్స్ మనకు వస్తాయి. ఓకేనా? డయాగ్రామ్స్ ఏమో 4 మార్క్స్. 16కి 4 యాడ్ చేస్తే 20, 20కి 3 యాడ్ చేస్తే 23. ఓకేనా? నెక్స్ట్ ఒక టేబుల్ ఇచ్చి క్వెషన్ అడుగుతాడు 2 మార్క్ క్వెషన్‌లో అది 2 మార్క్ క్వెషన్. ఇలా మొత్తం మనకి 25 మార్క్స్ వస్తాయి ఔట్ ఆఫ్ 50. ఓకేనా? ఇవే బాగా ప్రాక్టీస్ చేయండి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఖచ్చితంగా మీకు 25 కంటే ఇంకా ఎక్కువ వస్తాయి. ఓకేనా? సరే మేము పాస్ అయితే సరిపోతుంది అనుకునే వాళ్ళు మాత్రం ఇవే మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.